జత కూడా ఇవాళే మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భాన ఆ యొక్క ఓంకారేశ్వర స్వామి దేవస్థానం నందు రైట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్తకు శివమణి, లెఫ్ట్ సైడ్ గిత్తకు సాంబ 2.4 అని నామకరణం చేయడం జరిగిందండి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు. రేలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో 10 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. వెళ్ళే రౌండ్ 3 వెళ్ళే రౌండ్ 3 రైట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్త పేరు శివమణి, లెఫ్ట్ సైడ్ సాంబా 2.0 అని పేరు పెట్టడం జరిగిందండి. ముద్దుగా ఆ యొక్క నందీశ్వరులతో సమానం అంటూ 2 గిత్తలకు కూడా పేరు పెట్టడం జరిగింది. ఇవాళ 18 దేవస్థానం లేదు కనుక 19 రావాలా. మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు కమెంట్స్, భోగాది రాజగోపాల్ గారు దాస్తరపల్లి వారు. 3వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 36 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మొదటి స్థానానికి 3వ రౌండ్ లో 14 సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి. మొదటి బొమ్మతో 40,000 మొదటి బొమ్మతో 40,000 రూపాయలు. కేసీ పుల్లయ్య గారి కట్ట, ఇటుకల పట్టి వారి కట్ట. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత మొదటి స్థానానికి 4వ రౌండ్ లో 16 సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి. వెళ్ళే రౌండ్ 5. రావాలా రైతు సోదరులారా, మీ చప్పట్లు మాకు రాత్రికి లైలాంటి దుప్పట్లు మరి. చలికాలము రాత్రికి లైలాంటి దుప్పట్లు మరి. మొట్టమొదటిసారిగా ఇవాళ 6 పళ్ళ విభాగంలో పోటీలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కోర్టు నందు 5వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 18 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మొదటి స్థానానికి మీ జత 22 సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి. సైడ్ రావాలా రైతు సోదరులారా. బాహుబలి కట్టపా. 6వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 6 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత మొదటి స్థానానికి 34 సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి. రైట్ సైడ్ శివమణి, లెఫ్ట్ సైడ్ సాంబా 2.0 అని వీర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పేరు పెట్టడం జరిగిందండి. ఈ యొక్క ఓంకార పుణ్యక్షేత్రం నందు చూడాల. మళ్ళా ఆ యొక్క రాజేష్ అబ్బాయి నడక చూడు మరి ఒకసారి, భలే తమాషాగా ఉంటుంది. 18 దేవస్థానం లేదు, 19 రావాలి. మొదటిసారైనా బాగానే ఉందనే. ఏటు పెట్టకుండా వదిలిచ్చారు. 7వ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 6 నిమిషాల
6 సెకండ్లలో పూర్తి చేశాయి. 32 సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి. 32 సెకండ్ల మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నాయి. వచ్చే 2-8 మొదటి బొమ్మతే 40,000 రూపాయలు. కేసీ పుల్లయ్య గారి కట్ట, ఇటుకల బట్టి వారి కట్ట, తిను కట్ట నూతవడాలా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. మీ చప్పట్లో రాత్రికి చలికాలం దుప్పట్లు మరే. రెడ్డి వచ్చినాడు. 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని జూపల్లి ప్రభాకర్ రెడ్డి గారి వెనుజత 7 నిమిషాల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జత 7 నిమిషాల 30 సెకండ్లు, అనగా 30 సెకండ్లు ముందంజలోనే ఉన్నారు. 30 సెకండ్ల మొదటి స్థానానికి ముందంజనే ఉన్నారు. నాగేశ్వరరెడ్డి గారు పోరాడాలా. చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేతం. మరి అది ఏదైనా సరే గ్రామీణ క్రీడలు, రైతు సంబరాలు, రైతులు ఉత్తేజపరచాలా. మనమంతా రైతు బిడ్డలం, రైతు సంబరాలు. మరే 18 దేవస్థానం లేదు కనుక 19 మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి వారు రావాలా అన్న లోపలికి వస్తా ఉన్నారు. చూడండి అన్న, మీరు మంచి మనసు చేసుకొని బయటే ఉండాలా. మీకు కూడా చెప్పాలా. ఇంకేంటికి 9వ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 10 సెకండ్లలో పూర్తి చేస్తాయి. అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇదే 9వ రౌండ్ 9 నిమిషాలు, అనగా భారీ మెజార్టీ 50 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. సాక్షి మనసాక్షిగా చెప్తున్నాను. ఆ యొక్క రాజేసి అబ్బాయి నడకదు ఒకసారి తమాషా చూడు. రైట్ సైడ్ శివమణి, లెఫ్ట్ సైడ్ సాంబా 2.0 అని పేరు కూడా పెట్టడం జరిగింది ఇవాళ. సాంబా 2.0 శివమణి పేర్లు బాగా పెట్టినారు. 10వ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత 38 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. ఈ రౌండ్ లో మళ్ళా తగ్గింది 12 సెకండ్ల మెజార్టీ. మరే వెళ్ళే రౌండ్ 11. ఎవరైతే టీం చక్కగా సారథ్యం వహిస్తారో వారి టీముకు మొత్తానికి కీర్తి చేతులు అల్లి పోల్రెడ్డి గారి కుమారులు 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. రావాలా జనాల్లో స్పందన, విజిల్స్, కేకలు. దూరంలో జూపల్లి ప్రభాకర్ రెడ్డి గారండి, సాంబావరం గోస్పాడ్ మండలం నంద్యాల జిల్లా సాంబా 2.0 శివం చిత్ర జత ప్రదర్శనిస్తున్నాయి. సమయం 5 నిమిషములు ఉన్నది. అలాగే గత సంవత్సరం రికార్డు ఉందండి. గత సంవత్సరం రికార్డు 15 బార్లు, అనగా 4,500 అడుగులు. ఆనాడు లాగిన వారు ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా. ఆ యొక్క 15 బార్లు పూర్తి చేసి అరంగుల దూరాన్ని లాగిన గత సంవత్సరం రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యుత్తమ. మరి 11వ రౌండ్ 3,300 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 16 సెకండ్లలో పూర్తి చేశాయి. మొదటి స్థానానికి మీ జత 48 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. వచ్చే రౌండ్ 12. 14 అవి కరెక్ట్ 14 కొట్టినాయి. సమయం మీకు 4 నిమిషములు ఉన్నది. బహుమతి కాలం ముఖ్యం. ఇవాళ గత సంవత్సరం రికార్డు 15 బార్లు పూర్తి చేసి ఆ రంగుల దూరాన్ని లాగిన గత సంవత్సరం రికార్డు కూడా బ్రేక్ అవుతున్నట్టుగా.
తీసుకోవచ్చు మరి ఎనికి జరిగారు 12వ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత 35 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానానికి మళ్ళా తగ్గింది మెజార్టీ. వెళ్ళే రౌండ్ 13. పుష్పరాజ్ అగ్గేరా లోపలికి వస్తా ఉన్నారు. మీరే వస్తా ఉన్నారు. బయటికి వస్తారా? సమయం 3 నిమిషాలు ఉన్నది. సమయం 3 నిమిషాలు ఉన్నది. 14 రౌండ్లు పూర్తి చేసి తిరిగి రంగుల దూరాన్ని లాగినా మొదటి స్థానంలో కొనసాగవచ్చు. కానీ గత సంవత్సరం రికార్డు నాగేశ్వర రెడ్డి గారు 15 బార్లు పూర్తి చేసి రంగుల దూరాన్ని లాగాల. మరి పదమూడవ రౌండ్ 3900 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 40 సెకండ్లలో అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న జత 14 నిమిషాల్లో అనగా నిమిషం 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఇటు చివరికి వచ్చి తిరిగి రంగుల దూరాన్ని లాగినా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు. సమయం 2 నిమిషములు ఉండాలి. గత సంవత్సరం రికార్డు బ్రేక్ కావాలంటే ఇటు చివరికి రావాలా, మరలా ఇటు చివరికి వెళ్ళాలా, తిరిగి రంగుల దూరాన్ని లాగాలి. అక్కడితే గత సంవత్సరం రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. ఓసారి గట్టిగా చప్పట్లు విజిల్స్ కొట్టాలి. మరి ఎవరైనా రావద్దు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలా. మీరు మంచి మనసులు, మీరు మంచి మనసు చేసుకొని ఉండాలా. అందరు రైతులు ఉంటారు, దయచేసి గమనించాలా. లాస్ట్ మినిట్ ఎవరైనా రాకూడదు. చెప్తా ఉన్నాను ముందర. పద్నాలుగవ రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 46 సెకండ్లలో చెప్పినది ఏమన్నా మీరు మంచి మనుషులు అంటానే ఉన్నా లోపలికి వస్తున్నారు. వేరే వల్ల మీరు ఏమయ్యా? సమయం 1 నిమిషము ఉన్నది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. అటు చివరికి వెళ్లి తిరిగి రంగుల దూరాన్ని లాగినా గత సంవత్సరం రికార్డు బ్రేక్ అవుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలంటే సమయం 30 సెకండ్లు. రావద్దు. ఎందుకు వస్తున్నారు? నచ్చుకుంటే ఎందుకు వస్తున్నారు? మీరు నిలబడండి. 20 సెకండ్లు. సమయం 10 సెకండ్లు. 5 సెకండ్లు. ఒరే ఇంకొక 30 సెకండ్లు ఉంటే రికార్డ్ బ్రేక్.